హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్ రద్దు అవడంతోనే ఆ ప్లేస్లో వచ్చేసరికి భారత్ శ్రీలంక మధ్య సిరీస్ను నిర్వహించబోతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. అయితే ఏ సిరీస్ను నిర్వహించే అవకాశం ఉంది, అయితే ఎప్పుడు నిర్వహించాల అవకాశం ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 2 టెస్టులు అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి. 1-1 ఇంగ్లాండ్, అదేవిధంగా ఇండియా మాత్రం అయితే సమానంగా అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ వేదికగా నిన్నటి నుంచి అయితే థర్డ్ టెస్ట్ అయితే ప్రారంభంగానుంది. అయితే ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ ముగిసిన వెంటనే యాక్చువల్గా అయితే బంగ్లాదేశ్ సిరీస్కి అయితే భారత్ అయితే వెళ్లాల్సి అయితే ఉండేది. కాకపోతే బంగ్లాదేశ్ సిరీస్ అనూహ్యంగా అయితే రద్దు చేసుకోవడం జరిగింది. అక్కడ జరుగుతున్న పరిణామాల కారణంగా అయితే T20 సిరీస్ అయితే ODI సిరీస్లో అయితే పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. ఈ సిరీస్ వచ్చేసరికి 2026లో జరగబోతున్నట్లయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది సెప్టెంబర్లో వచ్చేసరికి. అయితే ఈ సిరీస్ రద్దు అవడంతోనైతే బీసీఐ అయితే మరో మాస్టర్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. శ్రీలంకతో వచ్చేసరికి సిరీస్ నిర్వహించాలని అయితే చూస్తుంది. ప్రజెంట్ శ్రీలంకలో వచ్చేసరికి శ్రీలంక T20 లీగ్ అయితే జరగాల్సి అయితే ఉండేది. కాకపోతే అనూహ్యంగా ఆ T20 లీగ్ అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది. ఆ మధ్యలో గ్యాప్తో వచ్చేసరికి భారత్ సిరీస్ ఆడాలనేది శ్రీలంక క్రికెట్ బోర్డుతో పాటు బీసీఐ కూడా చర్చించుకున్నట్లయితే ఊహాగానాలు అయితే రావడం జరిగింది. దీనిపైన పూర్తి క్లారిటీ అయితే వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. 2 బోర్డుల మధ్య చర్చలు అయితే జరిగాయి. ఈ 2 జట్ల మధ్య వచ్చేసరికి 3 మ్యాచ్ల ODI సిరీస్తో పాటు 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే నిర్వహించాలని అయితే చూస్తున్నారు. ఈ 2 సిరీస్లకు సంబంధించి షెడ్యూల్ మాత్రమైతే ఇంతవరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దాదాపు ఈ 2 సిరీస్లు అయితే 100% అయితే పక్కా. అయితే సిరీస్లు ఎప్పుడు జరిగితే ఏ డేట్ నుంచి ప్రారంభమవుతున్నాయి అయితే త్వరలోనే అప్డేట్ రాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ODI సిరీస్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా త్వరలోనే మన మైదానంలో అయితే చూడబోతున్నాం. ఇది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి కానీ అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ సిరీస్ రద్దు అవడంతో అయితే ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అయినా కానీ ఈ అప్డేట్తో ఇద్దరు క్రికెటర్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ ఖుషి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 జట్ల మధ్య సిరీస్ వచ్చేసరికి ఆగస్టు లాస్ట్ వీక్లో అయినా లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనైనా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతలోపు వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అయితే మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ముగుస్తుంది. మధ్యలో వచ్చేసరికి 1 వీక్ మాత్రమే గ్యాప్ అయితే దొరుకుతుంది టీమిండియా ఆటగాళ్ళకు మాత్రమైతే. ఆ తర్వాత వెంటనే శ్రీలంక పర్యటనకు అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది టీమిండియా ఆటగాళ్ళు. మరి శ్రీలంక పర్యటనలో వచ్చేసరికి T20తో పాటు ODI జట్లు 2 డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే శ్రీలంకతో జరగబోయే ODI జట్టు కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారో అయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే T20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా టెస్ట్ కెప్టెన్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే ఉండడం జరిగింది. ODI కెప్టెన్గా వచ్చేసరికి రోహిత్ శర్మను నిర్వహిస్తారా లేకపోతే వేరే ప్లేయర్ను పెడతారా అని అయితే చర్చలు అయితే నడుస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ముఖ్యంగా రోహిత్ శర్మ కాదంటే మాత్రమైతే శుభ్మన్ గిల్ లేదా శ్రేయస్ అయ్యర్లో ఇద్దరిలో ఒకరికైతే ODI కెప్టెన్లో అతిథులు అప్పచెప్పే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. చర్చలు అయితే జరుగుతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే ODI కెప్టెన్గా వచ్చేసరికి రోహిత్ శర్మ ఆడినంత రోజు రోహిత్ శర్మ ఉంటే బాగుంటుందని అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం దీనిపైన బీసీఐ మాత్రమైతే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని అయితే నేను అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా శ్రీలంకతో జరగబోయే T20 సిరీస్ అదేవిధంగా ODI సిరీస్ సంబంధించి షెడ్యూల్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.